హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐటీపీబీ అనమాట. 128 కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 12th August 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 10th September 2024 మిడ్నైట్తో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. డైరెక్ట్గా లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్, ఐడి, అలాగే ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేదంటే రిజిస్టర్డ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వాడు జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రెస్టోర్ చేసుకునే పర్పస్ కోసం ఇంకా క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డ్. ఇక్కడ మన గతంలో పెట్టినటువంటి అప్లికేషన్ హిస్టరీ అయితే వస్తుంది అనమాట. ఇటు సైడ్ డౌన్లోడ్ అప్లికేషన్స్ అని, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ యాక్టివ్ అప్లికేషన్ ఫామ్స్ అనమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ కానిస్టేబుల్ పైనీర్, అలాగే కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్, అలాగే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాక్టివ్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే సబ్ ఇన్స్పెక్టర్, హిందీ ట్రాన్స్లేటర్, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్, ఇవన్నీ అయితే లైవ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొదట ప్రొఫైల్ డీటెయిల్స్ అన్న దీని మీద క్లిక్ చేసి మొదట ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, ఇవన్నీ వచ్చాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను గతంలో ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. మీరైతే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తే మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్లో కంట్రీ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇంకా టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి అనమాట. మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ, ముస్లిం అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక రిప్రజెంటేటివ్ స్టేట్, కంట్రీనా, ఇంకా యూనివర్సిటీ లెవెల్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకొని నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఈ యొక్క నోటిఫికేషన్లోకి వచ్చేస్తే మన కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, అలాగే కెన్నెల్ మ్యాన్ అంటే మనకి డాగ్ హౌస్ ఉంటుంది, దానిని మెయింటైన్ చేసుకోవటం అనమాట. అలాగే మన యానిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ రెండింటికి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే ఏమి అవసరం లేదనమాట. ఇంకా హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీకి అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు ఇక రెగ్యులర్ పారా వెటనరీ కోర్స్ లేదంటే డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట. ఇంకా కూడా మనకి యానిమల్ ట్రాన్స్పోర్ట్ అలాగే దీనికి సంబంధించి 18 to 25 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కూడా కెన్నెల్ మ్యాన్కి అలాగే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్కి సంబంధించి 18 to 27 years ఏజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 11th September 1999, అలాగే 10th September 2006 అనమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 years, అలాగే OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్కి వాటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 11th September 1997, 10th September 2006 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య మీ యొక్క DOB ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దానికి అదనంగా SC ST వాళ్ళకి 5 years, OBC NCL వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇక్కడ 10th క్లాస్, అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు మనకి వెటర్నరీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్లో మనకి వస్తాయి అన్నమాట. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు జాగ్రత్తగా.
ఇంటర్మీడియట్ లాస్ట్లో ఉందన్నమాట. ఇంటర్మీడియట్ విత్ పాస్ రెగ్యులర్ పారా వెటనరీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ మినిమం 1 year డ్యూరేషన్ రిలేటెడ్ టు ద వెటర్నరీ. అలాగే ఆ పోస్ట్కి అప్లై చేయాలంటే ఇది తప్పనిసరిగా మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ చూజ్ దిస్ ఆప్షన్ ఫర్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ యానిమల్ ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది, మెట్రికులేషన్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు కెన్నెల్ మ్యాన్కి అప్లై చేయాలనుకుంటే కింద ఉందన్నమాట, దాని కింద కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ అని అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 10th class కాబట్టి ఆ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకేదైనా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే ప్లస్ మార్క్ పెట్టుకుంటే మీకు ఇంకొక రో అయితే వస్తుంది, అవి అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సంబంధించి 10th class అయితే సరిపోతుంది అనమాట. అలాగే దానికి సంబంధించినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ చదువుకున్నారో పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది దీని మీద క్లిక్ చేసి అదైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా విడోనా డైవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ SC ST UR ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇక్కడ ఇవైతే ఉన్నాయేమో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ITBP వాళ్ళు అయితే తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ PSC అన్ఎంప్లాయిడ్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1989 మధ్య నివసించి ఉంటే ఈ ఆప్షన్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ యొక్క డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ అనమాట, ఈ యొక్క రైడ్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా గుజరాత్ రైడ్స్ విక్టిమ్స్ అయితే ఈ 3 ఆప్షన్. ఈ 3 సంబంధించిన వాళ్ళైతే ఎటువంటి మనకు సంబంధం లేకపోతే వాడితే లాస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కిందకి వచ్చేస్తే ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ అంటున్నారు, అయితే అవసరం అయితే లేదు. ఆర్ యూ రిసీవ్డ్ MBB ఇది కూడా మనకు సంబంధం లేదనమాట. సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. 30 to 100 KB మధ్య. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 50 to 30 KB మధ్య అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది దీని మీద టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ అప్లై దాని కింద ఆ ట్యాబ్ కింద ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో అయితే మీకు వస్తుంది అనమాట. మీరు అక్కడ ఏ క్వాలిఫికేషన్కి దేనికి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నారో అదైతే హైలైట్ అయ్యి మీకు గ్రీన్ కలర్లో ఇక్కడ వస్తుంది అనమాట. సపోజ్ మీరు యానిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లైలోకి వచ్చేస్తే ఇలాగ వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. సపోజ్ మీరు ఇక్కడ కెన్నెల్ మ్యాన్కి అయితే కనుక అదైతే హైలైట్ అవుతుంది, లేదంటే మీరు వేరే పోస్ట్కి అయితే ఆ పోస్ట్కి సంబంధించి ఇలాగైతే వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే 0 ఫీజు అనమాట. SC ST వీళ్ళకి ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళకి 0 ఫీజు, మిగతా వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది, వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ డిసిప్లిన్ డిస్క్రిప్షన్ జనరల్ అని వచ్చింది అనమాట. డిక్లరేషన్ వచ్చింది. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఐ అగ్రీ అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, దీని మీద కూడా క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ కూడా ఇక్కడ మనకి యువర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద పేయింగ్ ఫీజ్ అని వచ్చింది అనమాట. సో ఫీజు లేని వాళ్ళకి ఇలా వస్తుంది, ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు ప్రాంప్ట్ వస్తుంది. గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ SC ST అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి, SC క్యాండిడేట్స్కి అలాగే ST క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే ఫీజు లేదనమాట. UR OBC వాళ్ళకి మాత్రమే ఒక 100 రూపీస్ అయితే మనం అప్లికేషన్ గేట్వే ద్వారా మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు అడ్మిట్ కార్డ్ కోసం కూడా ఇదే విధంగా లాగిన్ అయిపోతే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది.